డీటెయిల్స్ చూస్తే త్వరలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4వ తేదీన ర్యాలీలకు ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. బాణాసంచా విక్రయం కూడా నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. టపాసులు విక్రయించినా కాల్చిన బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4వ తేదీన ర్యాలీలకు ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. బాణాసంచా విక్రయం కూడా నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. టపాసులు విక్రయించినా కాల్చిన బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే జూన్ 4వ తారీఖున ఫలితాలు వెల్లడయ్యే రోజు ఏపీలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు? అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏపీలో మనం కీలక పరిణామం చోటు చేసుకున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అనేక అంశాల మీద ఈసీ దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా పోలీసు సిబ్బందిని కూడా బందోబస్తు ఏర్పాట్లు, కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా రెడ్ జోన్లుగా ప్రకటించడం, అదే పూర్తి స్థాయిలో నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపడం, ఇలాంటి అనేక అంశాల మీద కార్డన్ స్విచ్లు జరపడం, ఇలాంటి అనేక అంశాల మీద కౌంటింగ్ ఇలాంటి ఇబ్బంది అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎటువంటి చర్యలకు ఎవరు పాల్పడకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరొక కీలక పరిణామం కూడా ఇప్పుడు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్పీలు ఒక కీలక అంశాన్ని మాత్రం ప్రకటించడం జరిగింది. ఇందులో రానున్న ఏదైతే కౌంటింగ్ రోజు ఏదైతే అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాణాసంచా పేల్చడం కానీ, లేదంటే భారీ బైక్ ర్యాలీలు, అదేవిధంగా ఊరేగింపుల ద్వారా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రద్దు చేస్తూ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి నివేదికల ప్రకారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రానున్న కౌంటింగ్ తర్వాత కొన్ని ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఓడిపోయి గెలిచిన వాళ్ళ మధ్య లేదంటే కనుక కార్యకర్తల మధ్య కానీ, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య, పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తుల ద్వారా కానీ ఏదైనా కానీ విధ్వంసక పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ర్యాలీలు నిర్వహించడం లేవు, అదేవిధంగా బాణాసంచా పేల్చడం కూడా లేదంటూ కూడా ఆదేశాలు కీలక ప్రకటన చేశారు. ఎలాంటి చర్యలకి అంటే పోలీసు వద్దన్నటువంటి ఏదైతే కీలక ప్రకటన చేశారో ఆ ప్రకటనకు విరుద్ధంగా ఎవరన్నా ఇటు బాణాసంచా పేల్చినా, ర్యాలీలు వంటి నిర్వహించినా చర్యలు చేపడతామని కూడా పోలీసు చెప్పడం జరిగింది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు సంబరాలకు సిద్ధం కండి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. అయితే ఇప్పుడు అధికారులు ఆంక్షలతో పార్టీల ఆశలపై నీళ్లు చల్లినట్లే అనుకోవాలా? సాధారణంగా ప్రస్తుత రాష్ట్రం అంటే పార్టీలు వాళ్ళ మేరకు వాళ్ళు పిలుపుకోవటం అయితే జరుగుతుంది. ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నాయకుడు గెలిచినప్పుడు, లేదంటే వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చడం కానీ, అదేవిధంగా బైక్ ర్యాలీ నిర్వహించడం కానీ, స్వీట్స్ పంచుకోవడం కానీ, రోడ్ల మీద నినాదాలు చేయడం కానీ, లేదంటే బ్యానర్లు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి అంశాలన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. పార్టీ నేతలు కూడా వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ సంబరాలకు సిద్ధంగా ఉంటూ కూడా పార్టీ తరపు నుంచి పార్టీ స్టాండ్ పరంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకు అనేక అంశాలని పార్టీ స్టాండ్ అంటే ఆ పార్టీలకు సంబంధించిన అంశంగా పిలుపునివ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన
చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో కూడా వీటిని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా పోలీసులు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిని కాదు అని చెప్పని ముందుకు వెళితే కనుక చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని చెప్పి జరగడం కాబట్టి ఇతని అంటే పార్టీలకు సంబంధించిన అంశాలు పార్టీ నేతలు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.